సిద్దిపేట జిల్లా మర్కూక్ మండల కురుమ సంఘం అధ్యక్షుడు భిక్షపతి కురుమ కరుడుగట్టిన కాంగ్రెస్ వాది. కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల పాత్ర పోషిస్తూ జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం పనిచేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్ఫూర్తిగా ముందుకు సాగుతున్న భిక్షపతి కురుమ బీసీ సామాజిక వర్గం అభివృద్ధి చెందాలని తపన పడుతూ కురుమ సమాజం అభివృద్ధి కోసం తన వంతు పాత్ర పోషిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. భిక్షపతి కురుమ సామాన్య మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించి కష్టాలను ఎదుర్కొని వ్యవసాయంలో అందవేసిన చెయ్యిగా రాణించి వ్యాపార రంగంలో, రాజకీయ రంగంలో తనదైన ముద్ర వేసుకొని సమాజ సేవలో ముందు వరుసలో నిలుస్తున్న కేసీఆర్ నేను ఒక పులి, తెలంగాణ పులి మీదనే నేను సవారీ దిగిన. ప్రస్తుత రైతులకు ఇచ్చే సందేశం ఈ మాటల్లో ఛాలెంజ్గా తీసుకోవాల్సిన విషయం అన్న. ఆ రోజు కాంగ్రెస్కి క్యాండిడేట్ అనేవాడు దిక్కులేడు. పైసలు ఇచ్చి ఉంచుతాం రారా అంటే కూడా వచ్చేవాడు నాలుగు లేకుండే అన్న. యాదవ్స్కు కురుమ అనే భేదాభిప్రాయాలు ఈ మధ్య బాగా కనిపిస్తూ ఉన్నాయి. అందులో దాని గురించి తేడా, ఫ్యూచర్ అనేది నీ చేతుల్లో లేదు, నా చేతుల్లో లేదు. ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్తాం అనేది కూడా తెలియదు. పోటీ ప్రయత్నం పురుష లక్షణం. మిగతా వాళ్ళంతా ఏదో బొమ్మల్ని పెడతా కదా అట్లా ఇవ్వడారు అంతే తప్ప కరెక్ట్గా పని చేసిన వాళ్ళు ఎవరు కూడా లేరు. ఆ రోజు కాంగ్రెస్కు ఒక్క కార్యకర్త కూడా మరపులో లేడు. ఇవాళ ఎవడెవడో వచ్చి ముందడ పోయి మనల్ని పక్కన పెట్టేటట్టుగా చూపిస్తున్నారు. నాయన నాకు పరకు పడదు అన్న. చక్క రేవంత్ అన్న దగ్గరికి పోయి టికెట్ తీసుకొచ్చి కూర్చొని గెలిచి చూపిస్తారన్న. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, ప్రజలు బాగుంటే దేశం బాగుంటుంది అనే నానుడితో ప్రజలకు నా వంతు సహాయం చేద్దామంటూ బీసీ నేత కురుమ సంఘానికి చెందిన యువ నాయకుడు, సిద్దిపేట జిల్లా మర్కూక్ మండల కేంద్రానికి చెందిన భిక్షపతి యాదవ్ గారితో ఉన్నాము. వారి గురించి, వారి మాటల్లో. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. మీ గురించి. నమస్తే అన్న. నాది వ్యవసాయ కుటుంబం. నాన్న వాళ్ళు, అమ్మ వాళ్ళు కూడా వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధి మాది వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను. నేను కూడా వ్యవసాయం చేసినాను. ప్రస్తుతానికి ఇప్పుడు కూడా నేను వ్యవసాయం చేస్తున్నాను. మీరు చూసి దాకా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన మా నాన్న పేరు వచ్చేసి వీరయ్య, అమ్మ పేరు వచ్చేసి పూచమ్మ. మేము అమ్మకి నాన్నకి మేము నలుగురు, అక్కలు ముగ్గురు, నేను చిన్నోడిని, నాకు ఇద్దరు పిల్లలు. వ్యవసాయ రంగంలో మంచి పాత్ర పోషిస్తూ సమాజ సేవలో ముందు వరుసలో ఉంటూ గతంలో మీరు జెడ్పీటీసీ పోటీ చేసి కొద్దిలో ఓడిపోయారని తెలిసింది. ఆ రాజకీయ నేపథ్యం గురించి మీ మాటలు. ఏం లేదన్నా, మా బ్యాక్గ్రౌండ్లో అయితే ఎవరైతే మన ఇంటి బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే ఎవరు కూడా ఈ రాజకీయాల్లో లేరు. నాకే ఏమనిపించింది అంటే మన బీసీ బిడ్డలు వెనకబడిపోతున్నారు, మనమంటూ కూడా చూయించుకోవాలి. ఇప్పుడు అణగారిన వర్గాల వాళ్ళే రాజకీయాలు వెళ్తూ ఉన్నారు. కాబట్టి మన బీసీలను కూడా మన వంతు మనం ప్రజలలోకి వెళ్తే నలుగురికి అవగాహన అనేది కలుస్తుంది. అప్పుడు మనం కూడా నలుగురు, ఇంకో నలుగురు, నాతో పాటు ఇంకో నలుగురు, నాతో పాటు బీసీలో అందరూ కూడా బీసీ బీడీలు అందరు కూడా రాజకీయాలలో ఎదగాలనే ఉద్దేశంతో నేను రాజకీయాల్లో రావడం జరిగిందన్న. మీరు అన్నట్టుగా నేను జడ్పీటీ చేసిందన్న 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి ఆ రోజు కేసీఆర్ మండల్, ఇది కేసీఆర్ కాన్ఫరెన్స్లో కేసీఆర్ మండల్లో ఆయన దగ్గర లివాడాలంటే కూడా కార్యకర్తలు కూడా ఎవరు కూడా లేరు. ఆ రోజు ధైర్యం చేసి ధైర్య సాహసాలతో నేను ఎవరికి భయపడను,
నేను ఒక బీసీ బిడ్డని, నేను ఎందుకు వెనుకబడిపోవాలి, వాళ్ళకు నలుగురు బీసీ బిడ్డలకు ఆదర్శంగా నిలవాలనే ఉద్దేశంతో నేను ఆ రోజు జిజ్జుకు అంటే నేను గెలవకుండా ఆ తర్వాత ఏదైనా కావచ్చు, నేను పోటీ చేయాలనే ఉద్దేశంతో నేను ఆ రోజు టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ నుంచి పోటీ చేసినా, అది కూడా కొద్దిగా స్వల్ప ఓట్లతో ఓడిపోయినా. మంచి మెజారిటీ ఇచ్చాము, మేము కూడా చాలా కష్టపడ్డాము, అదే వాస్తవమే. అన్నగారు, మీ రాజకీయ నేపథ్యం గురించి మీ మాటల్లో. మన రాజకీయ నేపథ్యంలో అంటున్నా, నేను ఫస్ట్ అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి అప్పుడు నేను టీడీపీలో ఉన్నంటి. తర్వాత రాజశేఖర రెడ్డి తెలంగాణ ఉద్యమం తీసుకొని అప్పుడు మనము టీడీపీ నుంచి వచ్చి టీఆర్ఎస్లో జాయిన్ కావడం అయింది. అప్పుడు కూడా నేను టీఆర్ఎస్ విలేజ్ వైస్ ప్రెసిడెంట్గా కూడా నేను కొన్ని రోజులు బాధ్యత వహించిన. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో చాలా మనం కూడా పార్టిసిపేట్ చేసినాం, కొట్లాడినాం, చేసినాం. అక్కడక్కడ రాష్ట్ర ప్రొఫెసర్ కానీ వీటిలో దాంట్లో ఉద్యమంలో కూడా పాల్గొన్నాం కదా. తర్వాత ఏమైందంటే ఎవరైతే ఈ తెలంగాణ వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి ఇది అయిపోయిన తర్వాత తెలంగాణ వచ్చి లొల్లయి అది అయిపోయిన తర్వాత తెలంగాణ అధికారంలోకి వచ్చిన తర్వాత దాంట్లో మనం అంత కష్టపడ్డా కానీ మనకు ఏ విలువ లేకపోయేసరికి నేను కాంగ్రెస్ పార్టీలకు రావడం అయింది. అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా మనం అదే పార్టీలో కొనసాగుతున్నాం అన్న. మనం మళ్ళీ పార్టీ మారడం కానీ ఇది కానీ ఇప్పటిదాకా కూడా నేను అపోజిషన్లో ఉన్నా. ఇప్పుడు మీకు దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, అప్పుడు నేను టీడీపీ ఉన్నప్పుడు మనం చిన్న వయసు కాబట్టి కొద్దిగా ఇది నేను నాకు వయసు వచ్చినప్పటికీ కూడా నేను తెలంగాణ ఉద్యమంలో నేను పార్టిసిపేషన్ చేసిన. తర్వాత కూడా మనల్ని అనేది ఎవరు పట్టించుకోలేని ఉద్దేశంలో మనం కాంగ్రెస్కి రావడమైంది. అప్పుడు కూడా మనం కాంగ్రెస్లో అపోజిషన్లో ఉన్నాం, టీఆర్ఎస్లో ఉన్నాం కాబట్టి ఆ పర్యంలో కూడా ఆ ఉద్యమం టైం అంతా కూడా అపోజిషన్లో ఉన్నాం. ఆ పార్టీ టీఆర్ఎస్ పార్టీ మనం కాదని చెప్పేసి మనం పక్కన పెడితే కూడా నేను కాంగ్రెస్లోకి వచ్చి నాకు నచ్చగా అంత కష్టపడి చేసినా కూడా మనం ఎవరు గుర్తించలేదు కాబట్టి కాంగ్రెస్కి రావడం అయింది. కాంగ్రెస్లోకి వచ్చి కూడా కాంగ్రెస్లో కూడా 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాం కదా అన్న. ఇప్పుడు 9 ఏళ్ళు మా అంటే ఇప్పుడు 4 ఏళ్ళు అవుతుంది వచ్చి ఏది మన కాంగ్రెస్ పార్టీ రూలింగ్కి వచ్చేసి. కాబట్టి దీంట్లో ఉన్నాం, కొట్లాడుతున్నాం, ఇంకా కొట్లాడుతాము. ఇక మీద కూడా ఏదానికైనా మనం అందరి బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వ్యవసాయ క్షేత్రం పక్కనే మీ గ్రామము, వారితోటి మీకున్న అనుబంధం గురించి మీ మాటలు. మాకు కేసీఆర్ తోటి సంబంధం అంటే ఫస్ట్ నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఆయన ఉద్యమం కోసం కొట్లాడిన అనే ఉద్దేశంతో మాకు కూడా ఆయన అంటే ఇష్టమే. ఆయన మీద మనకు కూడా ప్రేమనే, చాలా ప్రేమనే. కాకపోతే ఏంటంటే ఆయన దాకా తీసుకెళ్ళలే ఎవరు. ఎందుకంటే ఇంతవరకు ఈడ ఉండే లీడర్ చిన్న పెద్ద లీడర్లు ఉంటారు కదా అన్న, వాళ్ళు ఏంటంటే మన ఏడ ఉంచాలో గానే ఉంచిర్రు. ఎంతసేపు వాళ్ళే ఎదగాలి, మేమే సరదాగా పోవాలి. మాకు కూతవేటు మీద ఊరే మాకు కూతవేటు దూరంలో ఉంటాడు ఫాము. సార్ రోజు మరొక మీదకైనా పోతూ ఉంటాడు, వస్తూ ఉంటాడు. ఆల్రెడీ మరొక మీద కూడా తనకు ప్రేమ ఉంది, కాదని మేము అనలేము. ఎందుకంటే మాకు మండలి చేసింది కాబట్టి దానివల్ల ఆయనకు స్వయంగా మా చేతులెత్తి నమస్కారాలు చేస్తున్నా. అది ఆ విషయంలో నేను ఆయన తప్పు పట్టేది ఏం లేదు. కానీ ఈ లీడర్లు ఎవరైతే ఉన్నారో ఇప్పటికైనా ఈ లీడర్లు అనేటోళ్ళు ఈ కష్టపడ్డోళ్ళని తీసుకొస్తేనే ముందుకు ఆ పార్టీకి కావచ్చు, సార్కి కావచ్చు, ఆయనకు కూడా మళ్ళీ మున్పల్లా శక్తి వస్తుంది తప్ప ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఎవరినో తీసుకొని ముందర పెట్టి పాత నుంచి కష్టపడ్డ వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టింది కాబట్టి ఇవాళ అదంతా మైనస్కి వచ్చింది. అది మరొక విలేజ్ అని కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగింది అదే ఇవాళ. అది మాకు ఇంకోటి ఏంటంటే ఆ రోజు మాకు ఆ కేసీఆర్కు మాకున్న సంబంధం ఏంటంటే మాకు మండలి ఇవ్వడము, మేము ఆ పార్టీలో పనిచేయడము. దానివల్ల మాకు మండలి ఓపెనింగ్ రోజు మా విలేజ్లో సర్కారు దవాఖానా ఆ రోజు ఓపెనింగ్ ఉండే. దానికి కూడా పెద్ద ఎత్తున సన్మానం నా కుర్మ సంఘం తరఫున కూడా నేను మండల ప్రెసిడెంట్గా కుర్మ సంఘం మరొక మండల ప్రెసిడెంట్గా కూడా ఉన్నా నేను. అప్పుడు సార్కి సన్మానం చేయడం జరిగింది. నాకు ఆయనతో ఉన్న సంబంధము మనకు చాలా అదే. మండల ఓపెనింగ్కి వచ్చినాడు అన్న, మరొకలో మీటింగ్ ఉండి సర్కారు హాస్పిటల్లో, ప్రాథమిక హాస్పిటల్లో. ఆ రోజు మా కుర్మ సంఘం తరఫున గొర్రె పిల్లనిచ్చి గొంగడి కప్పి రుమాలు చుట్టి మా సంఘం తరఫున ఏదైతే మర్యాద చేయాలో సార్కి ఆ పూర్తి మర్యాద మేము మా మండలి తరఫున మా కుర్మ సంఘం తరఫున నేను ఇచ్చిందా అన్న. ఆ సంబంధం మాకు సార్కు ఉన్నదన్న. అన్నగారు, మీరు గతంలో
జడ్పీటీసీగా పోటీ చేసిన సందర్భంలో అంటే మహిళా రిజర్వేషన్ వచ్చింది. అవును. మీ ఆవిడను రంగంలోకి దించి అవునన్నా. ఉద్దండునితోటి మీరు యుద్ధం చేసిర్రు. అవునన్నా. అప్పుడు జరిగిన అనుభూతి. వాస్తవానికి చెప్పాలంటే ఇది ఒక ఛాలెంజ్గా తీసుకోవాల్సిన విషయం అన్న. ఆ రోజు కాంగ్రెస్కి క్యాండిడేట్ అనేవాడు దిక్కులేడు. పైసలు ఇచ్చి ఉంచుతాం రారా అంటే కూడా వచ్చేవాడు నాలుగు లేకుండే అన్న. ఆ రోజులలో మనం కేసీఆర్ మీద ఒక పులి, తెలంగాణ పులి మీదనే నేను సవారీ దిగిన. అదే నా అంటే ఒక బీసీ బిడ్డగా నా బీసీలో ఎదగాలి, నా బీసీ కులాలు ఎదగాలి, వాళ్ళ కోసం నేను వాళ్ళకు సపోర్ట్గా ఉంటా, నేనే చేయాలని కాదన్న. నిజంగా చెప్పాలంటే కూడా ఆ రోజు నేను దిగడానికి కారణం కూడా నేనే అని కాదు, ఎవరు వచ్చినా మన బీసీకి వచ్చింది కాబట్టి, బీసీ మహిళ వచ్చింది కాబట్టి రిజర్వేషన్ ఎవరు వచ్చినా నేను నా పార్టీ తరఫున వాళ్ళకి సపోర్ట్ చేసేవాడిని. ఎవరు రాలే కాబట్టి ఆయన చేర్తుకు ఓడిపోతానా అని తెలిసి కూడా నా వంతు నేను ఎట్లయినా ఓడిపోతానని తెలిసి కూడా నేను గెలుస్తానా అని కాదని గెలవాలి అనే ఉద్దేశంతో ఆయన ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము మా భార్య బలమని ఆయన పోటీలో ఉంచి కొట్లాడి 5,000 పైచిలకు ఓట్లు తీసుకొచ్చినామన్న. ఆ రోజు ఎవరు లేరు ఈ కార్యకర్తలు. ఇవాళ వచ్చి మాట్లాడుతూ ఉన్నారు కొత్తగా వచ్చిన వాళ్ళంతా కూడా. రేవంత్ అన్న అదే చెప్పిండు, ఏమని మనం వింటా ఉన్నా. రేవంత్ అని నాకు ఇంప్రెషన్ అన్న. రేవంత్ అన్నతోటే నేను, ఎందుకంటే ఆయన మాటలు వినుకుంటూ వచ్చిన, సారు మాటలు కూడా విన్నా, ఇప్పుడు రేవంత్ అన్న మాటలు విన్నా మన సీఎం గారి. ఆయన మాటలు ఆయన అయితే ఏదైతే సేమ్ జెడ్పీటీసీ ఓడిపోయిండు, జెడ్పీటీసీ నుంచి ఏదైతే వచ్చిండో మనం కూడా అంటే అన్న రేపు ఫ్యూచర్ అనేది నీ చేతుల్లో లేదు, నా చేతుల్లో లేదు. ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్తాం అనేది కూడా తెలియదు. ఇవాళ మనం చేసినాం జెడ్పీటీసీ పోటీ ప్రయత్నం పురుష లక్షణం. మన పురుష లక్షణం మనం చేస్తేనే కదా అన్న గెలుస్తామా ఓడదామా తర్వాత విషయం. మనం చేసేదే ముఖ్యం కాబట్టి ఆ రోజు ఆయన మీద ఆయన ఎవరు రాకుంటే కూడా ఎంపీటీసీలను తీసుకొని ఎంపీటీసీలకు కూడా ఖర్చులు కూడా నేనే పెట్టుకొని 6 ఎంపీటీసీలు ఉంటే మరొక మండలంలో 6 ఎంపీటీసీలకు కూడా డబ్బులు ఇచ్చి వాళ్ళకు వాల్ పోస్టర్లు నా వాల్ పోస్టర్లు కూడా నేనే డబ్బులు పెట్టి చేయించిన. కొంతమంది వాళ్ళు ఇద్దరు ముగ్గురు కష్టపడ్డారు. మిగతా వాళ్ళంతా ఏదో బొమ్మలు పెడతారు కదా అట్లా ఇవ్వడారు అంతే తప్ప కరెక్ట్గా పని చేసిన వాళ్ళు ఎవరు కూడా లేరు. ఆ రోజు కాంగ్రెస్కు ఒక్క కార్యకర్త కూడా మరపులో లేడు. ఇవాళ అధికారంలోకి రాగానే ఇవాళ అందరు వచ్చి చేరారు. గుంపుల గోవిందన్నారు లేక అందరు వచ్చి ఇలా చేరుతా ఉన్నారు. ఇలా మనము అంత కష్టపడ్డ పార్టీకి ఆ రోజు ఎవడు దిక్కులేడు. ఆనాడు మనం కష్టపడి పోటీ చేస్తే ఇవాళ ఎవడెవడో వచ్చి ముందడ పోయి మనల్ని పక్కన పెట్టేటట్టుగా చూయిస్తున్నారు. నాయన నాకు పరకు పడదు అన్న. నేను రేవంత్ అన్న మాట ఒకటి ఇచ్చిండు, ఆ మాట కట్టుబడి ఆయన ఉంటాడు కాబట్టి ఆయన మీద నాకు హక్కు ఉంది, ఆ స్వతంత్రం ఉంది. ఆయన మాట తప్పటి వ్యక్తి కాదు, అదే మాట మీద ఉన్నా. ఈడ ఎవరన్నా ఏమన్నా చిన్న మెలికలతోటి ఏదన్నా నాకు రాకపోయే ప్రయత్నం చేద్దాం చక్కగా రేవంత్ అన్న దగ్గరికి పోయి టికెట్ తీసుకొచ్చి కూర్చొని గెలిచి చూపిస్తాను. ఇది నా ఛాలెంజ్. ఇది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రాజకీయము అనేది ఇప్పుడు ఆయన 4 సార్లు మనకు చెప్పిండు. ఏం చెప్పిండు? కష్టపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం జరిగే విధంగా నేను చూసుకుంటా అని రేవంత్ అన్న మాట ఇచ్చింది. కాబట్టి ఆ రేవంత్ అన్న మాట ప్రకారంగానే నేను ఉన్నాను. వీళ్ళేదో చేస్తారని కాదు, నాకు ఎట్లా రావాలో అది అట్లా వస్తుంది. నేను కొట్లాడతా, దేనికైనా సిద్ధంగా ఉన్నాం. ఏదానికైనా రిజర్వేషన్ చేంజ్ అయినా ఏదానికైనా సిద్ధంగా ఉన్నాం. నేను అంటున్నాడు ఎవడు లేడన్నా ఇప్పటి వరకు. ఎవరికైనా అవకాశం వస్తుంది, నాకు కూడా ఒక అవకాశం వస్తుంది. అవకాశం వచ్చినప్పుడు చూపిస్తాం. ఏదో ఇప్పుడు సపరేకొన్నాం కదా, ఓడిపోయాను కదా, ఇంకా రేపు ఫ్యూచర్ లేదా అని తప్పు మాట అన్న. ఒక మెట్టు ఫస్ట్ ఒక 1 to 1 ఎక్కితేనే మీదికి వెళ్తాం. ఒకటేసారి థర్డ్ షీట్ ఎక్కి ఒకటేసారి కింద పడితే ఏమవుతుంది? ఇరిగిపోతుంది నాడు. అందుకోసమే మనం 1 by 1 స్టెప్ బై స్టెప్ తీసుకుంటున్నాం. రేపు రాజకీయంలో కూడా ఇంతే కాదన్న, జెడ్పీటీసే కాదు, అవసరమైతే జెడ్పీ చైర్మన్ కావచ్చు, జరిపోతే ఇంకేదన్నా కావచ్చు. ఎవరు నా బీసీ బిడ్డలు ఎవ్వరు ఇవ్వట వాళ్ళకు ఫుల్ సపోర్ట్ చేస్తా. ఫుల్ ఏదంటే అది ఎమ్మెల్యేస్కి ఇవ్వాలి ఇవ్వడతా అన్నా కానీ
కానీ మన కాన్స్టిట్యున్సీలో ఇంచుమించు 3 లక్షల ఓట్లు ఉంటాయి, దాదాపు 2,80,000 ఓట్లు. దాంట్లో ఇంకా ఎవరైనా వచ్చి పోటీ చేస్తారంటే కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తాం, బీసీ బిడ్డకి సపోర్ట్ చేస్తాం అన్న. ఇవాళ అదేవిధంగా ఇవాళ ముదిరాజు బిడ్డ కావచ్చు, మన వర్గాల బిడ్డ కాబట్టి. ఇంకోటి ఏంటంటే అన్న, ఇది ప్రజలు అనుకోవచ్చు, ప్రజలకు తెలుసు అన్న, నేను ఇంతకుముందు కూడా వార్డు మెంబర్ కాలేదు, సర్పంచ్ కాలేదు, నా మీద రిమార్క్ అనేది కూడా లేదు ఇప్పటివరకు. నా స్వయం కృషితోటి నేను ఏదైనా 10 రూపాయలు సంపాదించుకున్నా అంటే నా స్వయం కృషితో సంపాదించుకుని తప్ప ఏ రాజకీయంలో కానీ ఒకరిది ఒక ఛాయ్ కూడా తాగలేదన్న. నేను ఏ రాజకీయ నాయకుడిది కానీ ఎవరిది కానీ మనం ఒక ఛాయ్ కూడా తాగలేదు. ఇప్పుడు నా స్వయం కృషితో పైకి వచ్చిన కాబట్టి గెలుపు ఓటములు అనేవి సహజం. ఇవాళ ఊర్లోకి వెళ్తే నాకెంత ఉందో పలుకుబడి, వాళ్ళకెంత ఉందో పలుకుబడి అనేది విలేజ్లో ప్రజలు నిర్ణయిస్తారు. ఇవాళ లీడర్లు 2-3 తిరిగేసరికి 2-3 ఏదో చేస్తే అయ్యేది కాదన్న. ప్రజల్లో ఉన్న నేను, ప్రజలంతా నా వెంట ఉన్నారు. ప్రజల్లోకి వెళ్తే తెలుస్తుంది కదన్న. ఇప్పుడు అవకాశం ఉంది, టైం ఉంది, ఇంకా 3 నెలలు టైం ఉంది స్థానిక ఎలక్షన్లకు, అప్పుడు చూపించాము. ప్రజలంతా కూడా ఇదే కాదు, ప్రతి విలేజ్ మరొక 16 మండలం, ఈ మండలం 16 విలేజ్లు ఉన్నాయన్న. 16 విలేజ్లలో కూడా ఆ రోజైతే ఏదైతే 2018లో నాతో తిరిగిన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నాతో టచ్లో ఉన్నారు. అందరు పూర్తి సహాయ సహకారాలన్నీ కూడా నాకు అందించడానికి రెడీగా ఉన్నారు. ఖచ్చితంగా ఓటమి అనేది గెలుపు అనేది సహజం కాబట్టి 100% మళ్ళీ పోటీలో ఉంటాము. 100% గెలిచి సాధించి చూపిస్తామన్న. అన్నగారు, బీసీ వర్గంలో యాదవ్స్కు కుర్మ అనే భేదాభిప్రాయాలు ఈ మధ్య బాగా కనిపిస్తూ ఉన్నాయి. అందులో దాని గురించి తేడా అన్న ఏం లేదు. ఇప్పుడు ఏదైతే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎట్లయితే ఉమ్మడిగా ఉండేదో, ఇంతకుముందు సంఘం ఒకటే ఉండే, గోళ్ళలకు కానీ కుర్మలకు కానీ ఒకటే సంఘం ఉండే. ఇక వాళ్ళలాగే మనం కూడా అన్నదమ్ములాగా విడిపోయి వాళ్ళ సంఘం వాళ్ళు నడిపించుకుంటారు. ఇప్పుడు మన సంఘాన్ని మనకు ఏర్పడ్డది, వాళ్ళ సంఘం వాళ్ళకి ఏర్పడ్డది అన్న. వాళ్ళతో మాకు ఎటువంటి విభేదాలు లేవు, ఏమీ లేవు. కాకపోతే ఏంటంటే మాకు అంటూ అంటే మా కుర్మ సామాజిక వర్గం అనేది కొద్దిగా వెనకబడి ఉంది. గొల్లోళ్ళు కొంచెం ముందుకు ఉన్నారు, మేము కొద్దిగా ఇంకా వెనకబడి ఉన్నారు. కాబట్టి నా కుర్మ జాతి ఎవరైతే ఉన్నారో ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే మాకు కూడా సందర్భం ఇవ్వాల. రేవంత్ అన్న కావచ్చు, కోమటిరెడ్డి తరఫున కావచ్చు, ఇవాళ బీర్లా వెళ్ళారంటే ఇవాళ మీకు కూడా తెలుసు, ఆలేరు నియోజకవర్గము మా కేసీఆర్కి వచ్చినంత మెజార్టీ వచ్చింది. 60,000 మెజార్టీతో గెలిచిండు మా ఇల్లన్న. ఆయన అదే కాకుండా మామూలు ఎమ్మెల్యే కాకుండా రేవంత్ అన్న తనకు విప్పు కూడా ఇచ్చిండు. మళ్ళీ ఇవాళ మాకు కూడా ఒక గౌరవం అనేది ఉంది, మాకు కూడా. ఎందుకంటే మాకు మా దాంట్లో కూడా ఒకరు ఎదిగిరు అన్న సంతోషం మాకు కూడా ఉందన్న. మా పక్క ఇంకా ఫ్యూచర్ ఉంది, ఇంకా వయసు నాదంతా 40 సంవత్సరాలన్నా, ఇంకా వయసు ఉంది, కొట్లాడేంత శక్తి ఉంది, వయసు ఉంది. ఇంకా మా బీసీ మళ్ళీ కుర్మ బిడ్డల్ని ముందుకు తీసుకువేసేంత శక్తి ఇంకా ముందుకుంది. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఐకమత్యం చేసి కుర్మ సంఘం నుంచి మనం కుర్మ సంఘం ప్రెసిడెంట్గా ఉన్నామన్న ప్రస్తుతానికి. ఇంకా కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ రాష్ట్ర లెవెల్లో కానీ ఇంకా కుర్మల్ని ముందుకు తీసుకొచ్చి వాళ్ళ ప్రోత్సహించి వాళ్ళకు నేర్పించి వాళ్ళని ఇంకా ముందు స్థాయికి తీసుకొచ్చి ఇంకా ఎక్కువ మాకు 10 సీట్లు వచ్చే వరకు మేము కూడా ముందు ఇంకా 5 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో ఖచ్చితంగా ముందుకు వచ్చి 5-10 సీట్లు కంపల్సరీ తీసుకునే విధంగా కష్టపడతామన్న. 100% దానికి షూర్. గత కేసీఆర్ ప్రభుత్వంలో గొల్ల కుర్ములకు ఎంతో చేసిన అని గొర్రెలు పంపిణీ కార్యక్రమం అనే ఒక బృహత్తరమైన కార్యక్రమం తీసుకొచ్చింది కదా, దానిపైన మీ స్పందన? గొల్ల కుర్మలకి గొర్రెలు అనేది ఫస్ట్ విడత సెకండ్ విడత మాత్రమే అవి వచ్చినాయి అన్న. ఇంకా తర్వాత 2సారి కట్టించుకున్న వాళ్ళవి కూడా మళ్ళీ రీపేమెంట్ చేసారు. గత ప్రభుత్వంలో అసలు న్యాయం చేసినామని వాళ్ళు 100% చెప్పుకుంటున్నారు కానీ వాళ్ళు 10% కూడా న్యాయం చేయలేదు గొల్ల కుర్మలకి. ఎందుకంటే ఒక ఫస్ట్ విడత సెకండ్ విడత దానిలో కూడా పెద్ద కుంభకోణం అన్న. మీకు తెలుసు, ఇంతకుముందు పేపర్లలో మీరు చూస్తూ ఉన్నారు, మీకు అంతా తెలుసు ఆల్రెడీ, నేను చెప్పేది కాదు శంకరన్న. ఇంకోటి ఏంటంటే ఆ ఫస్ట్ విడత సెకండ్ విడతలు 3వ విడత లాస్ట్ నాకు తెలిసి. ఇప్పుడు మళ్ళీ ఎవరైతే కట్టిన వాళ్ళు ఉన్నారో అప్పుడు పండు 6 నెలలు మిత్తిలకు పుస్తకాలు కుదబెట్టి పైసలు తీసుకొచ్చి కలెక్టర్ గట్టి డీడీలు తీసి కలెక్టర్ దగ్గరనే ఉంటాయి కదా ఆయన దాంట్లోనే కట్టి 6 నెలలు ఆగిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం ఏం చేసింది అన్న, గొర్రెలు ఇవ్వలే, ఎలక్షన్ ముందు ఇచ్చింది. ఆ 6 నెలలు వెయిట్ చేసిన వాళ్ళు ఏం చేసారు, మళ్ళీ రీపేమెంట్ చేసారు. అదే 41,000 రూపాయలు ఏదైతే డీడీలు తీయాలని చెప్పిందో గవర్నమెంట్. ఫస్ట్ 31,000 ఉండే,
తర్వాత దాన్ని 10,000 వేయించుకుంటూ 41,000 రూపాయలు చేసిరు. ఫస్ట్ విడత సెకండ్ విడతనే ఇచ్చిర్రు, కానీ పూర్తి స్థాయిలో వైఫల్యం అయ్యారు వాళ్ళు 100%. ఇది అంటే మధ్యలో వాళ్ళు చేసిర్రా ఎవరు చేసిర్రా ఏందనేది మనకు తెలియదు, కానీ 100% కుర్మలకు న్యాయం అనేది జరగలేదు. ఈ విషయంలో ఇప్పుడు కూడా కట్టి సంవత్సరం అవుతుందన్న డీడీలు తీసి, ఇప్పటికి కూడా పిల్లల మీద పుస్తల దాడులు తీసుకుపోయి కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. గొర్రెలు వస్తే ఏమో ఆశకాన్ని తీసుకుపోయి ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఆ డబ్బులు కూడా రిటర్న్ త్వరలో ఇస్తే వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్లు అన్నది తప్పుతాయి కదా అవి సార్ మరి అలా గత ప్రభుత్వంలో కట్టారు కాబట్టి ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆ సీఎం గారి దృష్టికి తీసుకోవడం ఏంటంటే నా ముఖ్యంగా రేవంత్ అన్నకు నా చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. గొర్రెల కానీ గొర్రెలకు ఏదైతే డీడీలు తీసిరో వాళ్ళకు డబ్బులు వాపస్ ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని, ఇంకా మీరు ఇంకేదైనా ఇవి ఇచ్చేది ఉంటే కూడా ఇచ్చి గొర్రెల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాను. రాజకీయంలో వ్యవసాయంలో రాణిస్తూ సమాజ సేవలో ముందు వరుసలో ఉన్నట్టు కూడా మాకు తెలుస్తూ ఉంది. దాని గురించి మీ మాటలు అన్న. మనకేందంటే అంటే నేను ఇచ్చింది తీసుకున్న వాళ్ళకు నాకు తప్ప, నాకు ఈ పేపర్లలో ఈ టీవీలలో ఇచ్చేకొని హైలైట్ చేసుకోవాలన్న ఉద్దేశం నాకు ఎప్పుడు ఉండదన్న. నేను నాకు తోచిన దాంట్లో అది గరీబు, మొత్తానికి గరీబుగా ఉన్న వాళ్ళకి నేను చూసి వాళ్ళకు నా వంతు సాయం అనేది చేసుకుంటూ వస్తున్నాను ఈ 10 సంవత్సరాల నుంచి. ఉన్న వాళ్ళకి ఇవ్వడం గొప్ప కాదన్నా, లేని వాళ్ళకి ఇవ్వాలి. మనకు 10 రూపాయలు కలుగుతున్నాయి కాబట్టి దాంట్లోకైనా 1 రూపాయి ఆటల్లో మనంతో మన సాయం ఇస్తూ వాళ్ళకు వస్తున్నాను ఈ 10 సంవత్సరాల నుంచి. పేపర్ స్టేట్మెంట్లు కానీ టీవీ ఈ న్యూస్ సీరియల్స్లో కానీ మనం ఎప్పుడు కూడా దాంట్లో నాకు అట్లాంటి ఉద్దేశం ఉండదు, నాకు ఇష్టం కూడా ఉండదన్న. అది సామాజిక సేవ కాబట్టి నేను స్వయంగా నేను వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు తీసుకోవాలి, వాళ్ళ ప్రేమ వాళ్ళ మనసులలో ఉండాలన్న. పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినంత మాత్రాన అదేదో మారుతుంది ఇదేదో చేస్తుంది అనేది అంత ఉత్తమ మాట అన్న. ఖచ్చితంగా నేను 100% నాకు తెలుసు, ఇచ్చిన వాళ్ళకి తెలుసు, ఇంకా ముందు కూడా నాకు దేవుడు సహకరిస్తే ఇంకా కూడా మంచి మంచి ప్రోగ్రాములు ఉన్నాయి. ఇంకా నేను పెద్ద పెద్ద ప్రోగ్రాములు చేసేది కూడా ఉన్నాను. 100% అది మీకు చెప్తాను. మళ్ళీ మీకే ఇంటర్వ్యూ ఇస్తాను శంకర్ అన్న. ఖచ్చితంగా మనం గెలిచిన తర్వాత దాన్ని ఇంకా 3 నెలలు 4 నెలలు ఎప్పుడైతే ఎలక్షన్స్ ఉన్నాయో దానికి మనం 100% రెడీగా ఉన్నాము. దేనికైనా దానికి రెడీగా ఉన్నాము. అప్పుడు మళ్ళీ మీతోటి ఫస్ట్ ఇంటర్వ్యూ తీసుకుంటా. ఖచ్చితంగా నేను ఏం చేయాలనుకుంటున్నా అది చేస్తా, చెప్తా, మీతో మాట్లాడతాను. కేసీఆర్ గారి వ్యవసాయ క్షేత్రం అతి దగ్గరలో ఉన్నాం. మీరు ఈ బీఆర్ఎస్ను కాదని కాంగ్రెస్ అంటేనే ఎందుకు ఇష్టము, అందులో కొనసాగడానికి గల కారణాలు? ఒక మెట్టు ఫస్ట్ ఒక 1 to 1 ఎక్కితేనే మీదికి వెళ్తాం. ఒకటేసారి తాటి చెట్టు ఎక్కి ఒకటేసారి కింద పడితే ఏమవుతుంది, ఇరిగిపోతుంది నాడు. మళ్ళీ ఈ త్రిముఖ పోటీలో మామూలు వ్యక్తి అయినా నీలం మోదీ గెలుస్తారని మీరు ఎట్లా అనుకుంటున్నారు? ఆ బీసీ బిడ్డలు ఎవ్వరు ఇవ్వట, వాళ్ళకు ఫుల్ సపోర్ట్ చేస్తా. ప్రజలకు తెలుసు అన్న, నేను ఇంతకుముందు కూడా వార్డ్ మెంబర్ కాలేదు, సర్పంచ్ కాలేదు, నా మీద రిమార్క్ అనేది కూడా లేదు ఇప్పటివరకు. ఏ రాజకీయంలో కానీ ఒకరిది ఒక ఛాయ్ కూడా తాగలేదన్న. నేను ప్రజల్లో ఉన్నా, నేను ప్రజలంతా నా వెంట ఉన్నారు. గెలుపు ఓటములు అనేవి సహజం. కేంద్ర ప్రభుత్వము ఎంతసేపు చెప్పు నార్త్ ఇండియన్ దిక్కే చూస్తాడు తప్ప నరేంద్ర మోడీ సపన్న వర్గాలు మొత్తం బహుజన వర్గం బీసీ బీడలు అందరం కూడా నీలమ్మ దానికి సపోర్ట్ చేయాలి, చేస్తాము. 100% అన్నని గెలిపిస్తామన్న. కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఏదో మోసం చేసిండు, ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అని పబ్లిక్ టాక్. దాని గురించి మీ మాటలు? ఇవాళ ప్రజలందరూ గమనిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇచ్చిన పైసలు తీసుకుంటారు, కానీ ఓటు మాత్రం వేయాలన్న. బీఆర్ఎస్ తోటి గెలిచి కూడా చేసేది ఏం లేదన్న. బీఆర్ఎస్కి ఓటు వేస్తే కూడా గుర్జలు వేసినట్టే ఉంటుంది. 8 నుంచి 12 సీట్లు గెలవబోతుందన్న. ఆయన చేసిన అన్యాయం కానీ అకృతాలు కానీ ఇంకా ఎవరిని అడిగినా మీరు ఎవరితో చెప్పించుకున్నా గంతే ఉంటుంది. ఎందుకంటే అన్నగారు ఇప్పుడు రాబోయే ఎంపీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ నడుస్తూ ఉంది. బీజేపీ హవా నడుస్తుందని అంటారు, పైన మోడీని చూస్తూ ఉన్నారు. ఇక్కడ టీఆర్ఎస్ 100 కోట్ల నిధితో మీకు సేవ చేస్తానని బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒకతను మన మాజీ కలెక్టర్ గారు పోటీలో ఉన్నారు.
మళ్ళీ ఈ త్రిముఖ పోటీలో మామూలు వ్యక్తి అయిన నీలమ్మది గెలుస్తారని మీరు ఎట్లా అనుకుంటున్నారు? దాని గురించి మీ మాటలు. 100% గెలుస్తాడన్న, దాంట్లో డౌటే లేదు. ఎటువంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఆయన కూడా ఒక వార్డు మెంబర్ నుంచి వెళ్ళి, ఒక ఉప సర్పంచ్ నుంచి, ఒక సర్పంచ్ నుంచి, మొన్న ఎమ్మెల్యే దాకా, ఎమ్మెల్యే నుంచి వాళ్ళ ఎంపీ దాకా, ఈయన రేవంత్ అన్న బీసీ మైనారిటీ వర్గాల ప్రజలను గుర్తించి బీసీ బిడ్డకి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇచ్చిందన్న. బీసీలంతా కూడా, బీసీ అనేది 80% మన ఓట్లు ఉంటాయన్న. బీసీ వర్గాల నుంచి మనం బీసీ బిడ్డని ముందుకు తీసుకొచ్చి ఇవాళ గుర్తించి రేవంత్ అన్న ఎవరైతే సీట్ ఇచ్చి అలా మదన్నకు ఎంపీ టికెట్ ఇచ్చారో 100% బీసీలంతా ఒకటే. ముదిరాజే కావచ్చు, కుర్మనే కావచ్చు, యాదవే కావచ్చు, సబ్బండ వర్గాలు మొత్తం బహుజన వర్గం బీసీ బిడ్డలు అందరం కూడా నీలమ్మదన్నకు సపోర్ట్ చేయాలి, చేస్తాము. 100% అన్నని గెలిపిస్తామన్న. ఇదే విషయంగా ఇవాళ బీజేపీకి ఓటేయాలంటే ఒకటే మాట చెప్తున్నాను అన్న. రఘునందన్ రావు అన్న వ్యక్తిగతంగా మంచోడు, మీకు కాదని అంటలేము. కాకపోతే ఎందుకంటే మోడీ సర్కార్ కూడా 10 సంవత్సరాలు ఇప్పుడు మనకు కేంద్ర ప్రభుత్వం పరిపాలిస్తుంది. ఆయా తెలంగాణకు వచ్చేది చేసింది కూడా ఏమీ లేదు అన్న. వీళ్ళు చెప్పుకోవడానికి గొప్ప ఏదో దేవుళ్ళ గురించి చెప్పి ముందుకు ఏదో ద్వేషాలు ఇచ్చేసి తీసుకెళ్తున్నారు. కానీ అది అసలు అందరం హిందువులమే అన్న. ఇప్పుడు ఇండియా అంతా కూడా అందరం హిందువులమే, అందరు సెక్యులరిజం, అందరూ ఉండాల్సింది, అందరు చేయాల్సింది. అందరం భక్తి ఉంది, నాకు కూడా భక్తి ఉంది, రాముడు అంటే భక్తి. నేను 3 సార్లు మాలేసిన, నేను కూడా రామభక్తికి, నేను దేవుడికి ఇవాళ రంగనాథర్ స్వామి టెంపుల్కి చైర్మన్గా ఉన్నాను ఈ 2 సంవత్సరాలు. ఇప్పుడు ఈ సంవత్సరంతో పోతుంది. కానీ ఈ 2 సేవ కార్యక్రమాల్లో దానిలో కూడా మన వంతు సాయం గుడికి కూడా మన హయాంలో కూడా మంచి ఈ గుడిని నిర్మూలన చేసినామన్నా. అంటే కొత్తది కాదు కానీ దాన్ని ఉన్నదాన్ని బాగు చేసినాము. మాకు కూడా ప్రేమ ఉంది దేవుడు అంటే. కాకపోతే ఏంటంటే కేంద్ర ప్రభుత్వము మన దిక్కు చిన్న చూపే చూస్తాడంటే ఎంతసేపు చెప్పు నార్త్ ఇండియా దిక్కే చూస్తాడు తప్ప నరేంద్ర మోడీ మనకి ఇదే ఈస్ట్ వైపు అనేది చాలా తక్కువ ఉంటుంది. ఆయన వాళ్ళ ఆలోచన వాళ్ళంతా కష్టం అన్న. అది బీజేపీకి అనేది కష్టం. ఇంకోటి చెప్పాలంటే వెంకటరామరెడ్డి గురించి చెప్పాలంటే ఆయన చేసిన అన్యాయం కానీ అకృత్యాలు కానీ ఇంకా ఎవరిని అడిగినా మీరు ఎవరితో చెప్పించుకున్నా గంతే ఉంటుంది. ఎందుకంటే అన్న కలెక్టర్గా ఉన్నప్పుడు 15% కమిషన్స్ తీసుకొని ఇవాళ ఏవైతే కొండపోచమ్మ సాగర్ కావచ్చు, మల్లన్న సాగర్ కావచ్చు, మేడిగడ్డ కాళేశ్వరం మొత్తం కూడా ఇవాళ ఈ 2 ప్రాజెక్టులు ఇప్పుడు మన సిద్దిపేట రంగనాయక స్వామి ప్రాజెక్టు కావచ్చు, ఈ ప్రాజెక్టుల మీద 15% కమిషన్ తీసుకొని ఇలా 100 కోట్లకి అధిపతి అయ్యి ఇలా రారాజు అయిపోయి 100 కోట్లు ఇచ్చి నేను ట్రస్ట్ పెట్టి నేను గెలుస్తాననే మాట ఇలా ప్రజలందరూ గమనిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇచ్చిన పైసలు తీసుకుంటారు, కానీ ఓటు మాత్రం వేయాలన్నా. అన్న కష్టపడి వచ్చిండు, కింది స్థాయి నుంచి వచ్చిండు. ఇలా మన గవర్నమెంట్ రూలింగ్లో ఉంది. మన సెంటర్లో చూసుకున్నప్పుడు 2 పార్టీలు ఉంటాయి. ఇక్కడ బీఆర్ఎస్ తోటి గెలిచి కూడా చేసేది ఏం లేదన్న. బీఆర్ఎస్కి ఓటు వేస్తే కూడా బురదలు వేసినట్టే ఉంటుంది. మన 2 ప్రధాన పార్టీలకు పోటీ బీజేపీ అండ్ కాంగ్రెస్. ఖచ్చితంగా నీలమ్మదన్న 100% విన్ అవుతాడన్న. దానికి మేము కావాల్సిన కృషి అన్నీ చేస్తామన్నా, సపోర్ట్ చేస్తాం ఫుల్ 100%. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 8 నుంచి 12 సీట్లు గెలవబోతుందన్న. ఇది మీకు అది 100% పక్కా అన్నారు. గతంలో కేసీఆర్ ఈ ప్రాంతాన్ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్ది ఒక రియల్ ఎస్టేట్ సామ్రాజ్యంగా తయారు చేశారు. ఈ ప్రభుత్వం వచ్చినాక రియల్ ఎస్టేట్ తగ్గిపోయిందని పబ్లిక్లో టాక్. దాని గురించి మీ స్పందన అన్న? ఏ ప్రభుత్వం కానీ మేము దీపైన ప్రభుత్వం ఏం చెప్తారంటే మేము ఉన్నప్పుడు చాలా చేసినాం, మేము బాగా చేసినాం, మేము చేయగానే రియల్ ఎస్టేట్ పెరిగింది అని మాట్లాడాడు. ఇదంతా కామన్. రియల్ ఎస్టేట్కి ఇలా కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ఎటువంటి సంబంధం అనేది లేదన్న. ఎందుకంటే ఒక చిన్న లాజిక్ చెప్తాను నేను. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఇక్కడ మర్కుక్లో 12.5 లక్షలు 2007 సంవత్సరం అన్న, ఇది నోట్ చేసుకో. 2007 సంవత్సరము 12.5 లక్షలు అమ్మిందన్న మర్కుక్లో ల్యాండ్. అంటే రాజశేఖర్ రెడ్డి దురదృష్టం అని చనిపోవడం, లొల్లిలో తెలంగాణ అయింది, తర్వాత పడిపోయింది మొత్తం కూడా. ఆ తెలంగాణ అయిందన్న. అప్పుడు 12 ఉంది, 24 కావాలి కదా. 2.5 లక్షలకు పడిపోయిందన్న. 2,20,000 పడిపోయింది తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్లో. తర్వాత
2011, 12 నుంచి కొంచెం పెరుగుకుంటూ వచ్చిందన్న. రియల్ ఎస్టేట్కి ఎందుకని చెప్తున్నా అంటే రియల్ ఎస్టేట్లో కొంత అవగాహన నాకు ఉంది కాబట్టి రియల్ ఎస్టేట్ అనేది ఒక 5 సంవత్సరాలు నడుస్తుంటుంది, నాకు ఒక 5 సంవత్సరాలు అవుతూ ఉంటుంది. ఎందుకంటే హై రేట్లు అయిపోయినాయి. దానికి కేసీఆర్ వస్తే రేట్లు పెరిగినాయి. కేసీఆర్ ఫస్ట్ వచ్చినప్పుడు కూడా రేట్లు పడిపోయినాయి. మరి తెలంగాణ వచ్చిన స్టార్టింగ్లో కూడా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇక్కడ 12.5 లక్షలు అమ్మిందన్న. అదే గజ్వేల్లో 50,000 ఎకరం కూడా అమ్మలే. 50,000, 25,000, 50,000 ఎకరం ఉంది ఆ రోజు. ఇవాళ ఆ రోజు రాజశేఖర రెడ్డి ఉన్నన్నాడు ఈడ 12.5 లక్షలు అమ్మింది. మరి దాని గురించి ఎవరు మాట్లాడరేంది? ఆయన చనిపోయిండు. తర్వాత తెలంగాణ లొల్లి వచ్చింది. 2 సంవత్సరాలు పడిపోయింది. అప్పుడు 50,000 12.5 నుంచి 2.5 పడిపోయిందన్న. అంటే 2 లక్షల పడిపోయింది. తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చింది. ఒకటే సార్ వాళ్ళ ప్రభుత్వం అధికారంలో రాగానే 2 కోట్లు అయిందా అన్న? జాగా చెప్పండి. ఇలా రింగ్ రోడ్ ఉందన్న. రింగ్ రోడ్డు ఇవన్నీ కూడా మనకు తెలిసిన మనకి ఈ 25 సంవత్సరాల ఇదంతా కూడా జరిగిందంతా కూడా అప్పుడంతా ఎవరు కాంగ్రెస్ లేదా? ఆయన కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇదే రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్డు 15 లక్షలు ఇచ్చిందన్న గవర్నమెంట్ రింగ్ రోడ్లో పోయిన వాళ్ళకి. వాళ్ళు 15 లక్షలు పోతే ఆ రోజు ఆడ ఎంత ఉందన్న రేటు? 50 లక్షలు ఉంది. 15 లక్షలు ఇచ్చి కట్టించారు. ఇవాళ ఎంత ఉందన్న? 50 కోట్లు ఉంది. అంటే అది రింగ్ రోడ్ ఎవరు చేసిరన్న? కాంగ్రెస్ పార్టీ చేసింది. అంటే దాని పక్కన ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ రోడ్ చేసింది. రోడ్ పక్కన ఉంటే రోడ్డుకు సంబంధం లేకుండా రేట్లు పెరిగినాయి అన్న. అభివృద్ధి అనేది జరిగితేనే కదా రేట్లు పెరిగినాయి. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇవాళ గాంధీ కావచ్చు, ఉస్మానియా కావచ్చు, అది అనేక సంక్షేమ పథకాలు చేసిరన్న. ఆయన 108 కావచ్చు. ఏది కానీ రియల్ ఎస్టేట్ అనేది ఒక 5 సంవత్సరాలు పెరిగి తర్వాత ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అనేది కామన్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది 3 సంవత్సరాలు అవుతుందన్న పడిపోయి. ఇప్పుడు పడిపోలే. కాంగ్రెస్ రాగానే 4 నెలల్లో పడిపోలే. 3 సంవత్సరాల నుంచి పడిపోయింది. రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళ ప్రతి ఒక్కరికి తెలిసి ఈ మాట, అందరికీ తెలుసు అని. కాకపోతే రుద్దుతారు అన్నట్టు. ఒక బర్రె పోయి మడుగుల వాడిని 10 బర్రెలు రుద్దినట్టు ఇక కాంగ్రెస్ రాగానే కరెంటు పోయింది, కాంగ్రెస్ రాగానే ధరలు పడిపోయినాయి అనేది తప్పన. ఈ ఎంపీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇదే RRR ఏదైతే ఇవాళ ఏ ప్రతిపాదనలు ఉందో అది కాంట్రాక్ట్ రెడీ, ఆ రోడ్డు స్టార్ట్ ఇట్లా కానీ ఇవాళ చెప్తున్నా రాసి పెట్టుకోరన్న. ఇదే మరొకలా మీ ముంగంటే చెప్తున్నా, మీ మీడియా ముఖంగా ఇవాళ 2 కోట్లు ఇవాళ మా తాన 1,20,00,000 నుంచి 1,50,00,000 ఫైనల్గా నడుస్తుందన్న మరుగుకు విలేజ్లో. రేపు ఇవి ఇది అయిపోయిన తర్వాత రింగ్ రోడ్కి ఇట్లా స్టార్ట్ అయినాక మరుగుకుల మినిమం 5 కోట్లకు పైన ఉంటుంది అన్న. ఇది రాసి పెట్టుకొని ఆ టీఆర్ఎస్ వాళ్ళకి కూడా ఇవి వినేటట్టుగా మీరు వినిపించండి. రాజకీయంలో, వ్యాపారంలో, రియల్ ఎస్టేట్ రంగంలో మంచి అనుభవ, మంచి నాలెడ్జ్ ఉన్న మీకు ఏ రకంగా మీరు ఇంత సంపాదన వచ్చింది అనేది కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఏదో మోసం చేసిండు, ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అని పబ్లిక్ టాక్. దాని గురించి మీ మాటలు అన్న. నేను అప్పటి నుంచి అంటే నేను ఇంతకుముందు కూడా చెప్పిన మా అమ్మ నాన్న కూడా నాకు రైతు కుటుంబం నుంచి వెళ్ళి వచ్చారు కాబట్టి మా అమ్మ నాన్న నాకు ఆ రోజు వాళ్ళు వ్యవసాయం చేసారు. నాకు కూడా అదే, నేను కూడా పెద్దగా చదువుకోలేదు. చదువుకున్న నాకు అప్పటి నుంచి కూడా వ్యవసాయం మీద పట్టు ఉంది. నేను ఇప్పుడు కాదన్న 2006లో నేను ట్రాక్టర్లు అవి ఇవి కొన్ని వేరే ఫీల్డ్కి పోయి దాదాపు 20 లక్షల అప్పు చేసుకున్నాను. నేను 20 లక్షల అప్పు చేసుకున్నాను నేను. అలాంటిది నేను ఎవరు చూడు ఒక 10,000 నమ్మలే అన్న. ఆ టైంలో ఎవరైనా అడిగితే ఒక 10,000 నమ్మలేను అన్న ఆ రోజులలో. అయినా నేను భయపడలే. దేవుడు ఉన్నాడు అనుకున్నా. మనుషులు ఎంతో మాట్లాడతారన్న. మంచి అయితే మొత్తం ఇచ్చేస్తారు, పడిపోయినామంటే ఇంకా 4 రాళ్ళు వేసి లోపల దొక్కాలనుకుంటాం. నేను ఎప్పుడు కానీ ఎవరిని నమ్మలే, దేవుడిని నమ్ముకున్నా. నేను కష్టపడతా. మా అమ్మ నాన్న అందరన్నా ఉన్న ఆస్తి అమ్ముకున్నా వీడు తీరపలేడు ఆయన, వీడు ఇంకెక్కడది పని అయిపోయింది వెళ్ళిపోతాడు అన్న స్థాయికి వచ్చిన. నాతోటి తిరిగిన వాళ్ళే నాతోటి ముఖం మీద అనేది ఒకటే తప్ప అన్న మొత్తం అనుకుంటూ వచ్చిర్రు. అయినా నేను ఎప్పటికి ఎవరికి ధైర్యం చేయడాలి, ఇప్పటికి కూడా నేను ఎవరికి భయపడను అన్న. నా స్వయం కృషితో వచ్చిన నేను కూడా భయపడాల్సిన అవసరం లేదు. అప్పుడు అట్లా నేను ఎందుకంటే
చెప్తున్నా అంటే ఇప్పుడు చెప్తున్నా వ్యవసాయం గురించి. వ్యవసాయం వ్యవసాయంలో నాకు చాలా పట్టు ఉందన్నా. నేను 50 ఎకరాల వ్యవసాయం తీసుకున్నాను. నేను ఎప్పుడైతే 2006 నాకు ఎప్పుడైతే నష్టం జరిగిందో ఆ తర్వాత నేను ఇదే బ్యాంకులో ట్రాక్టర్లు తీసుకుని అవి చేసి ఇవి చేస్తే చాలా లాస్లో అయిపోయినారు. 20 లక్షలు అప్పుడు 20 లక్షలు పొడగొట్టుకున్నా. అది నేను మళ్ళీ రికవరీ చేసుకోవడానికి అదే వ్యవసాయం చేసి 50 ఎకరాల వ్యవసాయం చేసి 300 క్వింటాల పత్తి పండించిన నేను ఆ రోజులలో 2006 6 లాస్ అయినా కదా, 7, 8, 9, 10, 11 దాకా కంటిన్యూగా 11, 12, 2012 దాకా వ్యవసాయం పట్టు బాగుంది. వ్యవసాయంలో ఫుల్ పంటలు పండించి మంచి నా ఉన్న 20 లక్షల అప్పులు తెరుపుకొని 10 రూపాయలు సంపాదించుకొని నాకన్నా ఎక్కువ చిన్నగా వ్యాపారం ఆడో ఏడో ఎకరం కొనుక్కొని అమ్ముకుంటున్నాను. నేను స్వయంగా కృషితోటి వ్యవసాయం చేసి పైకి వచ్చిన వాడిని వీడిని ముంచి అంతా మాట్లాడతారన్నా. ఎవడో అధ్యక్షించిండు, ఈయన ముంచిండు, వాడి నుంచి ముంచిండు అంటారు. ఏది కూడా ఇప్పటివరకు నా మీద ఒక చిన్న రిమార్క్ కూడా లేదు. ఎవరు వచ్చి ఏం చెప్తా నా గురించి ఒక రిమార్క్ కూడా ఉంటే ఏదంటే దానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను కష్టపడి వచ్చిన 300 క్వింటాలు మరుగుకులో ఎవ్వరు కూడా వండలేదన్న. అంత పంట తీసిన నేను తెలుసు అందరికీ విలేజ్లో. ఇప్పుడు కూడా నేను 10 ఎకరాల తోట పెట్టినా. మీరు కావాలంటే ఇప్పుడు చూడండి, ఒక 5 ఎకరాలు టమాటా పెట్టినా, 5 ఎకరాలు స్వీట్ కార్న్ పెట్టినా, ఎకరం బీర్నీస్ పెట్టినా, ఎకరం మిర్చి పెట్టినా, వరేసిన. ఇవన్నీ ఇప్పటికి ప్రస్తుతంగా నా వర్క్ నడుస్తుంది, పనులు నడుస్తున్నారు. రోజుకు ఒక ఉపాధి ఒక 20 మందికి ఉపాధి ఇస్తాను నేను. 10 నుంచి 20 మందికి ఉపాధి ఇస్తున్నాను. అంటే ఇక బిజినెస్ అనేది కంటిన్యూ కాదన్న. వ్యవసాయం అనేది కూడా కంటిన్యూ చేస్తూ వస్తున్నా నేను ఒకదాని మీదనే కాదు. కష్టపడ్డా ఉన్నాను. నాగలి దుంతా, అచ్చు కొడతా, ఇత్తనాలు పెట్టి అన్ని పనులు వస్తాయి. నాకు బురజ దుంతా, బురజ రొప్పుతా, ఉరాలు తీస్తా, ఉరాలు పెడతా, నాటేస్తా, అన్ని పనులు చేస్తాను నేను. నాకు రానిది అంటూ పని లేదన్న. నా స్వయం కృషితో వచ్చింది. నా నమ్మకమే నా బలం అన్న. నా నమ్మకం నా బలం. నన్నే నేను నమ్ముకుంటా, ఎవరిని నమ్మ. అందుకే ఈ తీరు ఉన్నానా. అన్నగారు, మీరు ప్రస్తుత రైతులకు ఇచ్చే సందేశం ఈ మాటల్లో? నేను రైతులకు ఇచ్చే సందేశం అంటూ ఇది ప్రతిసారి రొటీన్ లాగా ఎప్పుడు వరి అనుకుంటూ వరి వేసుకుంటూ పోతున్నారు. కొంతమంది రైతులు వరి మీదనే ఉంటున్నారు అన్న. కొంతమంది ఏంటంటే పునాసలు అని చెప్పేసి మక్క కావచ్చు, కాటన్ కావచ్చు, దానికే వాళ్ళు కనెక్ట్ అయ్యి ఉన్నారు. వాళ్ళకు కూడా నేను చెప్పేది నా తరపున ఏందని అనగా, నేను కూడా ఒక చూస్తూ ఉంటే ఇప్పుడు అంతా సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ఒక రైతు పండించిండు ఒక 8 ఎకరాలు ఆంధ్రాలో ఒక రైతు తీసుకొని స్టేకింగ్ చెప్పి టమాటా పెట్టి పోయిన ఏప్రిల్ 15 తారీఖు అట్లా పెట్టినట్టు అతను. తర్వాత ఈ రోని అంటే మన ఆగస్టు కావచ్చు, అప్పుడు ఆగస్టు వరకు క్రాప్ వస్తుంది కాబట్టి ఆ 8 ఎకరాల పెట్టుబడులు పోను ఆయనకు 2 కోట్ల రూపాయలు వచ్చినాయంట. నేను దాన్ని ఆదర్శంగా తీసుకొని నేను కూడా ఇంచుమించు 5 ఎకరాలు టమాటా సాగు చేస్తున్నాను. ఆల్రెడీ కట్టెలు వాతిరు స్టేకింగ్ చేస్తున్నారు, వైర్ ఆల్రెడీ సుతిలు కూడా కడుతున్నారు. నేనే కాకుండా అందరు కూడా రైతులు అట్లా ఆలోచన చేసి వేరే పంటలు వేసుకొని అధిక లాభాలు పొంది అందరు సంతోషంగా ఉండాలనేది నా ప్రయత్నం అన్న. ఖచ్చితంగా మీరు కూడా నాది చూడండి. కావాలంటే నా పొలం ఇక్కడనే కాబట్టి మీకు అందరికి తెలుసు కాబట్టి మన పొలం వచ్చి మీరు చూసుకొని కూడా చేసుకోండి అన్న, నో ప్రాబ్లం. ఎందుకంటే ఎండాకాలంలో కొంచెం ఇబ్బందికరాలు ఉంటాయి. ఎందుకంటే వేసవికి పూత అనేది కాయ దశ అది కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి దాని తగ్గట్టు మనం మెయింటెనెన్స్ చేసుకుంటే 100% సక్సెస్ అవుతామన్న. అదొకటి రైతులు నేను అదే కోరుకుంటున్నాను. ప్రతిసారి వరి పెడితే ఈసారి ఒర్లు పెట్టిన వాళ్ళంతా కూడా మొత్తం నిజంగా చెప్తున్నాను. నేను నా స్వయంగా చూస్తున్నాను కాబట్టి ఈసారి నేను మొత్తమే వేయలేదన్న. నేను మొత్తాన్ని కూడా నాటు వేయలేదు. ఎందుకంటే చూసిన వాళ్ళే చూస్తున్నాను కాబట్టి. ఇలా 10 ఎకరాలు కౌలు తీసుకుని వాడు 10,000 రూపాయలు ఇచ్చి 1,00,000 రూపాయలు కౌలు కట్టి దాన్ని పెట్టుబడి పెట్టి అది చేస్తే ఇవాళ సగం కంటే ఎక్కువ చనిపోయింది అన్న వరి. ఇలా వరి వేసుకున్నది వేస్ట్. ఎందుకంటే దానికి బదులు ఇంకేదన్నా టెక్నాలజీ ఇంకా వేరే రకంగా ఎవరో పప్పాయి కావచ్చు, లేదంటే ఇంకా వెజిటేబుల్స్ కావచ్చు, ఇంకా ఫర్దర్ ఇంకేదన్నా చేసుకున్నా, ఎక్కువ ఎకరం చేసుకున్నా, 2 ఎకరాలు చేసుకున్నా, మీకు చేతనైన కాడికి ఎంత చేసుకున్నా, ఎకరం చేసుకున్నా దానిలో చేసుకుంటే మీకు 10 రూపాయలు మిగిలితే 100% విన్ అవుతారన్న. ఎప్పుడైతే రైతు మీరు ఏదైతే సాధిస్తామని అనుకుంటారో అది 100% ఫుల్ఫిల్ చేయాలి కంపల్సరీ. నేను ఇదిగో వ్యవసాయం చేస్తున్నా అయిపోయిందిలే అనుకుంటే కాదు, అది ఫుల్గా చేయాలి. 100% చేస్తేనే నీకు దాని రిజల్ట్ అనేది వస్తుంది. కాబట్టి వ్యవసాయం అనేది లేకపోతే ఇవాళ మనము
వ్యవసాయం ఈడ చేయకపోతే ఇవాళ మనుగడ అనేది లేదు, దేశానికి మనుగడనే జరగదు, మనుగడ అనేది లేకుండా పోయేది. వ్యవసాయం అనేది ప్రతి వ్యక్తి వాళ్ళ పొలం ఉంటే ఉన్న కాడికి ఎకరం ఉన్నా 2 ఎకరాలు ఉన్నా దాన్ని పండించి చేయండి. అది పద్ధతి తీరుగా చేయండి. ఏదో చేసినామా అంటూ చేసినట్టు కాకుండా దాన్ని కరెక్ట్గా టైం టు టైం మెయింటైన్ చేస్తే 100% రిజల్ట్ అనేది 100% వస్తుంది అన్న. లాస్ అని అంటారు. ఎందుకు లాస్ అవుతుంది అన్న? ఇప్పుడు నేను ఫామ్ ఆయిల్ పెట్టినా అన్న, 12 ఎకరాలు 15 ఎకరాల దాకా ఫామ్ ఆయిల్ పెట్టినా. నేను ఫామ్ ఆయిల్ పెట్టినాక ఇంటర్ క్రాప్ పెట్టినా. నేను ఫస్ట్ నేను పప్పాయి పెట్టిన. పప్పాయి అయిపోయిన తర్వాత నేను మళ్ళీ తర్వాత గుమ్మడి పెట్టిన. ఇంటర్ క్రాప్ ఇంకా నేను చెప్పేది నాది కాదు నా. ఈ గుమ్మడి పెట్టిన. గుమ్మడి అయిపోయిన తర్వాత స్వీట్ కార్న్ పెట్టిన. స్వీట్ కార్న్ పెట్టిన తర్వాత మళ్ళీ కీర పెట్టిన. కీర పెట్టిన తర్వాత ఒక ప్రాసెస్ మనం పెట్టేది చేసుకుంటూ పోతుండే మార్కెట్ ఉంటుందా ఉండదనే తర్వాత విషయం. ఫస్ట్ మనం చేయాల్సింది అనేది చేయాలి, పంట పండియాలి. పండించినప్పుడే నీకు దిగుబడి వస్తుంది, దిగుబడితో లాభం వస్తుంది. కాబట్టి మీరు చేసిన దాన్ని కరెక్ట్గా చేయండి, ఫుల్ఫిల్ చేయండి. 100% మీకు లాస్ అనేది జరగదు. మీరు యువత క్రాస్తో ఇవాళ తాగుడికి అలవాటై దానికి దీనికి చెడిపోతూ ఉన్నారు. అట్లా కాకుండా స్వయంగా నీకు లేకపోతే 2 ఎకరాలు పట్టుకొని చేసి మంచి ఫుల్ఫిల్ చేసి 100% సక్సెస్ అవుతారన్న. భూమిని నమ్ముకున్న వాళ్ళు ఎవరు కూడా ఇప్పటివరకు చెడిపోయిన చరిత్ర లేదా అండి. ఇంకోటి ఏంటంటే దేశానికే వెన్నుముక రైతు. ఒకసారి ఆలోచన జై జవాన్ జై కిసాన్ అని నిదానం ఎందుకు వచ్చింది? అక్కడ సైనికులు లేకపోతే మనం ఇక్కడ ఉండలేము, ఇక్కడ రైతు లేకపోతే దేశంలో జనాలు ఉండలేరు. ఎందుకంటే ఈ ముఖ్యమైన 2 జై జవాన్ జై కిసాన్ అనేది ఖచ్చితంగా మనం దేశానికి ఒక వెన్నుముక్కలాగా పనిచేస్తున్నాం. రైతులందరూ కూడా, నేననే కాదు అందరూ కూడా మంచి ఇచ్చి దేశానికి మంచి దారిలో మనకు పుట్టబోయే పిల్లలకి కానీ ఇప్పుడు మనకున్న పిల్లల్ని కూడా వాళ్ళని కూడా మంచి దారిలో తీసుకోవాలని వాళ్ళకు కూడా నేర్పించి మంచి విధానం వాళ్ళ పొజిషన్లో ఉండేట్టుగా తీరుస్తారని కోరుకుంటున్నాను. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వ్యవసాయ క్షేత్రం అతి దగ్గరలో ఉన్నాం. మీరు ఈ బీఆర్ఎస్ను కాదని కాంగ్రెస్ అంటేనే ఎందుకు ఇష్టము, అందులో కొనసాగడానికి గల కారణాలు? ఒకటి ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే అన్న, మాకు కేసీఆర్ అంటూ మాకేం వ్యతిరేకం కాదు, మాకేమి ఇది కాదు. కేసీఆర్ అంటే మాకు కూడా ఇష్టమే. ఆయన అది కొంతమంది నాయకుల వల్ల, కొంతమంది ఎక్కడి నుంచి వేరే పార్టీల నుంచి వచ్చి ఇంట్లో పెత్తనం చేసి ఇంట్లో మా ఫస్ట్ నుంచి కష్టపడ్డలను కాదని వాళ్ళు వచ్చి ఇక్కడ పెత్తనం చేసేట్లు మాకు నచ్చలేదన్న. అదొక విషయం మెయిన్ పాయింట్గా తీసుకుని కాంగ్రెస్ అంటే ఎందుకు ఇష్టం అంటే నాకు వాళ్ళ కుటుంబమే త్యాగం చేసిందన్న ఇండియా కోసం. అది అందరికీ కూడా తెలుసు. జవహర్లాల్ నెహ్రూ కావచ్చు, రాజీవ్ గాంధీ కావచ్చు, ఇందిరాగాంధీ కావచ్చు, దేశం కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళు. అదే నాకు ఇంప్రెషన్, నాకు నచ్చినది వాళ్ళ కుటుంబంలో నచ్చినది. రాహుల్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు. కావాలనుకుంటే సోనియా గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయ్యేది కాదా అన్న, వద్దనుకొని మన్మోహన్ సింగ్ గారికి ఇచ్చింది. కావాలి ఎందుకంటే వాళ్ళంతా కూడా వాళ్ళ ఫ్యామిలీ కూడా మన దేశానికి వాళ్ళ ఫ్యామిలీని అంకితం చేసారు. మన భారతదేశానికే అంకితం చేసారు వాళ్ళ ఫ్యామిలీ. ఇవాళ ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని మేము కాంగ్రెస్ పార్టీ అంటే కూడా నాకు చాలా ఇష్టమన్నా. వాళ్ళ కోసం మనం ఎంతవరకైనా కష్టం చేయాలి. ఇంకోటి ఏంది, మళ్ళీ తెలంగాణ విషయానికి వస్తే రేవంత్ అన్న నేను ఇంప్రెషన్ తీసుకున్నాను. రేవంత్ అన్న ఎక్కడి నుంచి వచ్చిండు? ఆయన ఎప్పుడు అపోజిషన్లో 20 సంవత్సరాల అపోజిషన్లో ఉన్నాడన్న. అది కూడా నాకు కొంచెం అనిపించింది. తనలాగానే నేను కూడా, కాకపోతే ఆయన స్థాయి పెద్దది, ఆయన వేరే. కాకపోతే నాకు కూడా అది అనిపించింది. కాబట్టి పక్కన కేసీఆర్ ఉన్నా నేను మారిందంటే నాకు ఆడ అట్లా జరిగింది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇవాళ కాంగ్రెస్ ఏవైతే పథకాలు తీసుకొచ్చిందో 6 పథకాలు తీసుకొచ్చిందో 6 పథకాల్లో 5 గ్యారంటీలు అనేది ఆల్రెడీ చేసి పాస్ చేసి, అది మీకు తెలుసు. ఇవాళ ఆడబిడ్డలు అక్కయ్యలు ఇవాళ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తున్న సంగతి తెలుసు. ఇవాళ కరెంటు బిల్లు జీరో బిల్లు చేసింది అందరికీ తెలుసు. అందరికి వస్తున్నాయి అన్న. నా ఇంట్లో కూడా 10 మీటర్లు ఉంటాయి.
నాకు కూడా ఒక మీటర్కి వచ్చిందన్న, అంటే ఒక రేషన్ కార్డుకు ఒకటి ఇచ్చింది కాబట్టి నాకు 10 మీటర్లు 10 కాదు 12 మీటర్లు ఉంటాయి అన్న. నాకు 12 మీటర్లో కూడా నాకు కూడా వచ్చింది అంటే గవర్నమెంట్ది నాకు కూడా వచ్చినట్టే కదా అన్న. ఇప్పుడు నువ్వు ఈ 12 మీటర్లు ఉన్నాయి నీకు ఎందుకు ఇవ్వాలని అని లేదు కదా. రేషన్ కార్డుకి ఒకటి ప్రతి గరీబు ఇవాళ నెల వచ్చేసరికి లేని వాళ్ళు కూలి చేసుకున్న వాళ్ళు నెలకు వచ్చేసరికి కరెంటు బిల్ కట్టకపోతే అయ్యి కరెంట్ బిల్ వచ్చే కట్టకపోతే ఎట్లా చేద్దామని కరెంట్ కట్ చేసిపోతారేమో అని చీకట్లో ఉన్న రోజులు ఉన్నాయన్న. మొన్న నేను ఎలక్షన్లో అసెంబ్లీ ఎలక్షన్లో ముదిరాజా వాడకు పోయినా మర్కూక్లో పోతే ఒక ముస్లిం వాళ్ళకి ఒక బిడ్డ ఉంది, కొడుకులు లేరు. చిమ్మటి చీకట్లో పోయింది. మేము అన్ని 6 గ్యారెంటీలు అనేవి అమలు కోసం అని విలేజ్ ఇంటింటి ప్రచారం తిరుగుతూ ఉంటే పోతే ఇట్లా సంగతి బిడ్డ మాకు కరెంట్ లేదు ఏం లేదు అంటే నేను అప్పుడు మా ఏఈ గారికి ఫోన్ చేసి కరెంట్ ఏఈ గారికి ఫోన్ చేసి పలానా ఇంట్లో పలానా ముసలాం ఉంటుంది ఆ ఒక్కదానికి ఏమవుతుందంటే వాళ్ళు కరెంట్ అప్పుడు నేను అక్కడ ఉండి ఇది ఇప్పించిన తర్వాత నెలకే మన గవర్నమెంట్ వచ్చింది. ఇలా అలాంటి వాళ్ళు ఎంతోమంది నెల వస్తేగా కరెంట్ బిల్ ఏడేస్తుందో ఎప్పుడు కట్టాలో లేదా కట్ చేసిపోతారో అన్న దీంట్లో ఉన్నారు. ఇవాళ ఎంత హ్యాపీగా నిద్రపోతున్నా. నెల వచ్చినా కానీ నెల వచ్చినా ఆడ ఫ్రీ బిల్లేనా నీకు ఇవాళ అంత సంతోషంగా ఆ బిల్ అది అంటారు కూడా బాగుంటుంది. అది అవన్నీ ఎందుకు మాట్లాడతారో నాకు అర్థం కాదు, కానీ అది నిజమో అని ఒప్పుకోవాలి, లేకపోతే లేదని ఒప్పుకోవాలి. అది రెండవది. అన్న మూడవది ఇవాళ ఆరోగ్యశ్రీ తీసుకున్నామన్నా 5 లక్షలు ఉండే ఇవాళ 10 లక్షలు చేసి ఇవాళ లేను గరీబీ వ్యవస్థ ఉన్నది. గరీబ్ వాళ్ళకి ఇవాళ ఆరోగ్యశ్రీ అనేది ఎంతో ఉపయోగపడుతుంది, ఒకసారి ఆలోచన చేయాలి.